నమస్కారం అండి. నేను వీడియోస్ తీస్తున్నాను. గవర్నమెంట్ ఫైనాన్సెస్ పైన, అలానే బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ పైన. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. అది గేట్ ప్రిపరేషన్ కోసము ఆ ప్లేలిస్ట్. ఆ ప్లేలిస్ట్‌లో ఫస్ట్ నేను ఆహ్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్ తోటి స్టార్ట్ చేయబోతున్నాను. అయితే సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో ఫస్ట్ మనకు కాన్సెప్ట్స్ అర్థం కావాలి అంటే, చాలా వరకు కాన్సెప్ట్స్ మనకు మ్యాథమెటిక్స్‌లో ఆహ్, ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కాన్సెప్ట్ రాలేదంటే మనకు మ్యాథ్స్‌లో కొన్ని కాన్సెప్ట్స్ సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో వచ్చినట్టే అనిపిస్తాయి గానీ, మనకు క్లారిటీగా అర్థం కాదు. మనం కూడా అనుకుంటాం వచ్చినాయని. కానీ ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ రానంత వరకు ఆ కాన్సెప్ట్స్ క్లియర్‌గా మనకు అర్థం కావు. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ వరకైతే ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఓకే. నెక్స్ట్ ఒకవేళ ప్రాబ్లమ్స్ చేయాలి సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌లో అంటే, ఈ నార్మల్‌గా ఈ ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌తో పాటు ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ గూడా రావాలి. సో, ఫస్ట్ నేను కాన్సెప్ట్స్ చెప్తాను గాబట్టి, ఓన్లీ ప్రెజెంట్ వరకైతే నేను ఓన్లీ ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కవర్ చేస్తాను. చూడండి. ఆహ్, నార్మల్‌గా ఈ ఫంక్షన్ నేను ఈ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి. ఆ ఫంక్షన్ ఏంటిది? x స్క్వేర్ ఆ ఫంక్షన్. హ్మ్. ఆ ఫంక్షన్ x స్క్వేర్. ఇది నేను ప్రూవ్ గూడా చేస్తాను. x స్క్వేర్ ఎలానో ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తోటి. చూడండి. y0 సారీ, ఇక్కడ ఆరిజిన్ పాయింట్ ఉంది. ఆరిజిన్ పాయింట్‌లో నుంచి గ్రాఫ్ పోతుంది. సో, y0 అండ్ x0 బోత్ 0 అయితేనే అది సాటిస్ఫై అవుతుంది. ఇంకో పాయింట్ చూడండి. ఇక్కడ 4 x2 y4. ఇప్పుడు xలో 2 పెట్టి చూడండి. 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఎంత? 4 అంటే y 4. సో, y 4, x 2. సో, ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏంటిది? y x స్క్వేర్. ఆ ఈక్వేషన్, ఆ గ్రాఫ్‌ది. అయితే ఇప్పుడు ఈ x స్క్వేర్ ఈక్వేషన్‌కి ఫర్ సపోజ్ నేను ఈ రైట్ సైడ్ ఒక 4 యాడ్ చేశాను. y x స్క్వేర్ ప్లస్ 4. నేను ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫంక్షనల్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నార్మల్‌గా 4 పాయింట్సే ఉంటాయి. అంతకు మించి ఎక్కువేమి ఉండవు. కానీ నేను ఆ పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు కావాలి అంటే ఆ పాయింట్ టు పాయింట్ చూడండి. ఎక్స్‌ప్లనేషన్ చూడండి. లేదు అంటే నేను వీడియో లాస్ట్‌లో డైరెక్ట్ ఒక వన్ టైమ్ ఒకసారి నేను ఆ పాయింట్స్‌ని చదువుకుంటూ వెళ్తాను. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా నేను ఆ 4 పాయింట్స్ పెడతాను. మీకు ఎక్స్‌ప్లనేషన్ నాకు అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ అక్కడ డిస్క్రిప్షన్‌లో చూసేయండి. లేకపోతే వీడియో లాస్ట్‌కెళ్ళి అక్కడ చూసేసేయండి. ఇప్పుడు నేను 4 యాడ్ చేశాను. y x2 + 4. ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎలా వెళ్తుంది అంటే ఇలా పైకెళ్ళిపోతుంది. సారీ, ఇక్కడ ఈ గ్రాఫ్‌కైతే ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్ x2 + 3. మరి ఎందుకు అలా ఆరిజిన్‌కి టచ్ అయ్యి ఉన్న గ్రాఫ్ అనేది ఇలా పైకెందుకెళ్ళింది? చూడాలి గదా! తెలుసుకోవాలి గదా! చూడండి, ఇప్పుడు x 0 పెట్టండి. x2లో ఏమొస్తుంది? y0 వస్తుంది. అదే మళ్ళీ x 0 పెట్టండి. నెక్స్ట్ కింద ఈక్వేషన్‌లో ఏమవుతుంది? y 3 అవుతుంది. సో, అలానే ప్రతి పాయింట్‌కి. ఇప్పుడు మనకి ఈక్వేషన్ తోటి అర్థమైతుంది. ఏమర్థమైతుంది? x2 గ్రాఫ్ తోటి కంపేర్ చేస్తే x2 + 3 గ్రాఫ్ అనేది ఆహ్, ప్రతి పాయింట్ దగ్గర ఒక ప్రతి x యాక్సిస్ పాయింట్ దగ్గర ఒక 3 యూనిట్స్ పైకుంటుంది. ఎందుకు? ఇక్కడ +3 యాడ్ చేసాం. +3 యాడ్ చేసాం కాబట్టి ఒక 3 యూనిట్స్ పైకుండాలి ఆ గ్రాఫ్. చూడండి, ప్రతి పాయింట్ దగ్గర ఆరిజిన్ దగ్గర 3 యూనిట్స్ పైకి పోయింది. ఈ x 2 దగ్గర 3 యూనిట్స్ పైకి పోయింది. x 4 దగ్గర 3 యూనిట్స్ పైకి పోయింది. సో, అలా అన్నమాట. సో, మనం ఇప్పుడు +3 యాడ్ చేస్తే ఆ గ్రాఫ్ అనేది 3 యూనిట్స్ పైకి పోతుంది.
ఓకే. y ఈక్వల్స్ టు x స్క్వేర్ గ్రాఫ్‌కి ఇప్పుడు నేనేం చేశాను అంటే y ఈక్వల్స్ టు x మైనస్ 3 హోల్ స్క్వేర్. చూడండి y ఈక్వల్స్ టు x స్క్వేర్ అంటే ఎలా వస్తుంది? ఈ ఆరిజిన్ దగ్గర ఆ బేస్ పాయింట్ ఉంటుంది ఆ గ్రాఫ్‌కి. సో ఇప్పుడు ఏమైంది? xని ఒక 3 యూనిట్స్ తగ్గించాం. ఐ మీన్ అంటే ఒక x ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి. అప్పుడు అక్కడ ఏమొస్తుంది? x మైనస్ 3 అంటే మైనస్ 3 వస్తుంది. మైనస్ 3 హోల్ స్క్వేర్. సో ఆ విధంగా అన్నమాట. సో అందుకనే x ఈక్వల్స్ టు 0 పాయింట్ దగ్గర 9 వస్తుంది. సో అర్థం కావాల్సింది ఏంది అంటే ఇక్కడ ఇక్కడ x మైనస్ 3 కాదు. ఇది x ప్లస్ 3 చెప్తాను. x మైనస్ 3 ఏమవుతుంది? x ప్లస్ 3 ఏమవుతుంది అని. x ప్లస్ 3 హోల్ స్క్వేర్. చూడండి నార్మల్‌గా ఇప్పుడు y ఈక్వల్స్ టు x స్క్వేర్ ఉంది. ఓకే. ఆ y ఈక్వల్స్ టు x స్క్వేర్ గ్రాఫ్‌కి నేను ఏం చేస్తున్నా అంటే ఆ y ఈక్వల్స్ టు x స్క్వేర్ గ్రాఫ్ ఉంటది కదా! ఇప్పుడు ఆ y ఈక్వల్స్ టు x స్క్వేర్ గ్రాఫ్ ఉంది. అందరికి y యాక్సిస్ x యాక్సిస్ అనుకోండి. ఈ హారిజాంటల్ లైన్ x యాక్సిస్, వర్టికల్ లైన్ y యాక్సిస్ అనుకోండి. ఇప్పుడు y ఈక్వల్స్ టు x స్క్వేర్ అంటే ఎలా వస్తుంది గ్రాఫ్? y ఈక్వల్స్ టు x స్క్వేర్ అంటే ఇలా వస్తుంది. ఆరిజిన్ నుంచి ఇలా వస్తుంది. అదే ఇప్పుడు y ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది అంటే ఆ గ్రాఫ్ అనేది 3 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎందుకు అనేది మీరు ఆలోచిస్తే ఒకసారి చూడండి. x సైడ్ మనం ప్లస్ చేస్తే y సైడ్ ఇప్పుడు ఏమవుతుంది? 0 రావాలి అంటే ఇప్పుడు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఉంది. xలో ఈ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ 0 కావాలంటే ఏం చేయాలి? x ప్లస్‌లో మైనస్ 3 పెట్టాలి. సో అందుకనే x స్క్వేర్‌లో వచ్చే వాల్యూ అనేది x ప్లస్ 3 హోల్ స్క్వేర్‌లో ఎప్పుడొస్తుంది? ఒక x వాల్యూ అనేది ఒక 3 టైమ్స్ తక్కువుండాలి. ఏమంటారు? ఒక 3 యూనిట్స్ తక్కువుండాలి. y వాల్యూ x స్క్వేర్‌లో ఎంతొస్తుందో అదే x ప్లస్ 3 హోల్ స్క్వేర్‌లో అంతే రావాలి అంటే x వాల్యూ అనేది ఒక 3 యూనిట్స్ తక్కువుండాలి. సో ఈ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అనేది ఇప్పుడు ఒక 3 యూనిట్స్ లెఫ్ట్ సైడ్‌కి వస్తుంది ఆ గ్రాఫ్. చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది ఆ గ్రాఫ్. ఆ 3 యూనిట్స్ లెఫ్ట్ సైడ్ అయినందుకు. నెక్స్ట్. సో అర్థమై ఉంటుంది. ఏంటిది? ఫస్ట్ x స్క్వేర్ ప్లస్ 3 అంటే ఇప్పుడు y ఈక్వల్స్ టు x స్క్వేర్ తోటి పోలిస్తే y ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 3కి ప్రతి ఒక్క x పాయింట్ దగ్గర 3 యూనిట్స్ ఎక్కువుంటుంది వాల్యూ. సో 3 యూనిట్స్ ఎక్కువుంటుంది వాల్యూ అంటే అర్థమైంది. ఆ గ్రాఫ్ అనేది టోటల్ గ్రాఫ్ 3 యూనిట్స్ పైకి పోతుంది. నెక్స్ట్ y ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ దగ్గర కూడా ఏమవుతుంది అంటే y వాల్యూ అనేది సేమ్ ఉందనుకోండి. y ఈక్వల్స్ టు x స్క్వేర్‌కి y ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్‌కి సేమ్ వాల్యూ ఉంది అనుకోండి. అంటే రెండిటికి సేమ్ వాల్యూ రావాలి అంటే y y ఈక్వల్స్ టు x స్క్వేర్‌లో y వాల్యూ సేమ్ ఉండాలి. y ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్‌లో కూడా y వాల్యూ సేమ్ ఉండాలి అనుకోండి. అప్పుడు ఏం కావాలి? ఈ y ఈక్వల్స్ టు x స్క్వేర్‌లో ఉన్న x వాల్యూ కంటే x ప్లస్ 3 హోల్ స్క్వేర్‌లో ఉన్న x వాల్యూ అనేది 3 యూనిట్స్ తక్కువుండాలి. ఎందుకు తక్కువుండాలి? ఇక్కడ మనం ప్లస్ 3 పెట్టినాం కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు ఇది అర్థం కావడానికి. చూడండి మనకు y వాల్యూ 9 రావాలి. మనకు డిజైర్డ్ y వాల్యూ ఎంత? డిజైర్డ్ y వాల్యూ 9 రావాలనుకోండి.
అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ త్రో y ఈక్వల్స్ టు x స్క్వేర్ గ్రాఫ్. త్రో y ఈక్వల్స్ టు x స్క్వేర్ గ్రాఫ్ లో ఏమవుతుంటది? y ఈక్వల్స్ టు 9 రావాలి అంటే x ఎంత తీసుకోవాలి? x ఈక్వల్స్ టు 3 తీసుకోవాలి. అదే త్రో y ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 3 కావాలి అంటే త్రో y ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 3 గ్రాఫ్ నీకు కావాలి అంటే 9 ఎప్పుడు వస్తుంటుంది? సారీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 కాదు కదా, x ప్లస్ 3 హోల్ స్క్వేర్. x ప్లస్ 3 హోల్ స్క్వేర్. చూడండి y 9 కావాలి. 9 ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో నీకు 3 స్క్వేర్ ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్. 9 అంటే 3 స్క్వేర్ కదా, సో 3 స్క్వేర్ ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో చూడండి 3 స్క్వేర్ ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ అంటే x ప్లస్ 3 ఎంత అవుతుంది వాల్యూ? x ప్లస్ 3 సారీ x ప్లస్ 3 ఈక్వల్స్ టు ఎంత అవుతుంది వాల్యూ? 3 అవుతుంది. అంటే x ఎంత అవుతుంది? 0 కావాలి x. సో అదనమాట. చూడండి ఇక్కడ y ఈక్వల్స్ టు x స్క్వేర్ లో y ఈక్వల్స్ టు 9 రావాలి అంటే x 3 కావాలి. ఇక్కడ ఎంత కావాలి? x 0 కావాలి y ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ లో. సో అలా అన్నమాట. సో అందుకనే y వాల్యూ సేమ్ రావాలి అంటే y ఈక్వల్స్ టు x స్క్వేర్ తో పోలిస్తే y ఈక్వల్స్ టు x ప్లస్ 3 హోల్ స్క్వేర్ లో x వాల్యూ అనేది ఒక 3 యూనిట్స్ తక్కువ ఉండాలి. ఎందుకు? ఇక్కడ x ప్లస్ లో మనం x ప్లస్ 3 పెట్టినాం కాబట్టి. సో అందుకనే గ్రాఫ్ అనేది ఒక 3 యూనిట్స్ లెఫ్ట్ పోతుంది. అదే సిమిలర్ గా ఇప్పుడు ఇక్కడ x ప్లస్ 3 హోల్ స్క్వేర్ బదులు x మైనస్ 3 హోల్ స్క్వేర్ పెట్టాను. అప్పుడు ఏమవుతుంది? గ్రాఫ్ అనేది సేమ్ సిమిలర్ గా, అప్పుడు ఇందాక లెఫ్ట్ వచ్చింది కదా x ప్లస్ 3 హోల్ స్క్వేర్ పెడితే, ఇప్పుడు ఏం కావాలి? రైట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి. సేమ్ ఇదే లాజిక్. 3 యూనిట్స్ రైట్ సైడ్ షిఫ్ట్ అవ్వాలి గ్రాఫ్. సేమ్ అలానే ప్రతిదానికి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా కానీ ఏ ఈక్వేషన్ అయినా కానీ ఇలానే ఉంటుంది. చూడండి ఇప్పుడు ఈ గ్రాఫ్ ఉంది, ఇది f ఆఫ్ x గ్రాఫ్, ఇది మైనస్ f ఆఫ్ x. చూడండి f ఆఫ్ x కి మైనస్ f ఆఫ్ x కి డిఫరెన్స్. ఒక్క నిమిషం చూడండి, ఇది f ఆఫ్ x గ్రాఫ్, పైన టాప్ లో f ఆఫ్ x గ్రాఫ్. నెక్స్ట్ ఏ అని ఇండికేషన్ ఇచ్చిన గ్రాఫ్ ఏంటిది అంటే, చూడండి ఇన్వర్ట్ అయి ఉంది గ్రాఫ్. అంటే పైన ఉన్నది కిందకి వచ్చింది, కింద ఉన్నది పైకి పోయింది. సో అప్పుడు ఏంటిది? అది f ఆఫ్ మైనస్ x. ఏ అనేది f ఆఫ్ మైనస్ x గ్రాఫ్. సారీ మైనస్ f ఆఫ్ x గ్రాఫ్. ఎందుకంటే ప్లస్ y అనేది మైనస్ y అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? కింద ఆ పైన గ్రాఫ్ తోటి ఈ లాస్ట్ బాటమ్ గ్రాఫ్ కంపేర్ చేయండి. ఏముంది? ఈ లెఫ్ట్ ఉన్నది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ రైట్ సైడ్ కి వచ్చింది, రైట్ సైడ్ ఉన్న పార్ట్ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. సో దాని అర్థం ఏంది? అలాంగ్ y యాక్సిస్ ఇంటర్చేంజ్ అయింది. యాక్సిస్ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ అయింది, లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ అయింది. సో అట్లాంటప్పుడు ఏమొస్తుందంటే నీకు ఫంక్షన్ ఇది f ఆఫ్ మైనస్ x. ఎందుకు? ప్లస్ x ఉన్నది మైనస్ x. ఇప్పుడు ఈ f ఆఫ్ ప్లస్ x, ఇప్పుడు ఇది సేమ్ ఈ పాయింట్ తీసుకోండి. ప్లస్ x సైడ్ ఉన్న గ్రాఫ్ అంతా
ఐ మీన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉన్న గ్రాఫ్ అంతా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ పోయింది. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉన్న గ్రాఫ్ అంతా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ పోయింది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఆ గ్రాఫ్ అనేది ప్లస్ ఎక్స్ బదులు, అంటే ప్లస్ ఎక్స్, ఇప్పుడు ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ లో ప్లస్ ఎక్స్ పెట్టే వాల్యూస్, ప్లస్ ఎక్స్ పెడితే వచ్చే వాల్యూస్ అనేది మైనస్ ఎక్స్ పెడితే వచ్చే వాల్యూస్, మైనస్ ఎక్స్ పెట్టేటప్పుడు అవుతున్నాయి కాబట్టి, సో ఆ గ్రాఫ్ ని ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అంటున్నారు. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ పెట్టే వాల్యూ, ఇప్పుడు ఒక్క నిమిషము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ లో ఇప్పుడు ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి రైట్ సైడ్ ఉన్నదంతా లెఫ్ట్ సైడ్, జీ ఆఫ్ ఎక్స్ కి లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా జీ ఆఫ్ ఎక్స్ కి రైట్ సైడ్ ఉందనుకోండి. అప్పుడు అర్థం ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పాజిటివ్ ఎక్స్ వాల్యూస్ పెడితే వచ్చే రిజల్టెంట్ వాల్యూ జీ ఆఫ్ ఎక్స్ లో నెగటివ్ ఎక్స్ వాల్యూస్ పెడితే వచ్చే రిజల్టెంట్ వాల్యూ సేమ్ ఉంటుంది. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో నెగటివ్ ఎక్స్ వాల్యూస్ పెడితే వచ్చే రిజల్టెంట్ వాల్యూ జీ ఆఫ్ ఎక్స్ లో పాజిటివ్ ఎక్స్ వాల్యూస్ పెడితే వచ్చే రిజల్టెంట్ వాల్యూ సేమ్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం రాస్తాము, జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. అలానే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ లో, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఫంక్షన్ లో ఒక ఎక్స్ వాల్యూ ఇచ్చాము, జీ ఆఫ్ ఎక్స్ లో కూడా సేమ్ అదే వాల్యూ ఇచ్చాము, అదే వాల్యూ ఇచ్చాము. అలాంటప్పుడు ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి వచ్చిన వాల్యూకి జీ ఆఫ్ ఎక్స్ వచ్చే వాల్యూ అనేది నెగెటివ్ ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో వాల్యూ +9 వచ్చింది, జీ ఆఫ్ ఎక్స్ లో -9 వచ్చింది. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో వాల్యూ అనేది +4 వచ్చి జీ ఆఫ్ ఎక్స్ లో -4 వచ్చింది, లేకపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో -4 వచ్చి జీ ఆఫ్ ఎక్స్ లో +4 వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమని రాస్తాము అంటే, ఈ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తాం. ఇప్పుడు దీని మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది, ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది -3 తీసుకోండి. జీ ఆఫ్ ఎక్స్ లో జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ లో పెట్టినప్పుడు ఒక వాల్యూ 3 వచ్చింది, అవుట్ సైడ్ వచ్చిన వాల్యూ. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో +3 ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు ఎక్స్ కూడా +3 ఇస్తేనే +3 వస్తుంది. జీ ఆఫ్ ఎక్స్ లో -3 వాల్యూ అనేది నువ్వు ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ అనేది +3 వస్తే, నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో నీకు +3 పెట్టినప్పుడే అక్కడ నీకు వాల్యూ అవుట్ సైడ్ +3 వస్తుంది. సో అంటే ఇక్కడ అర్థమైంది అంటే, జీ ఆఫ్ ఎక్స్ కి ఎఫ్ ఆఫ్ -ఎక్స్ కి సేమ్ అవుట్పుట్ వాల్యూ రావాలి అంటే, జీ ఆఫ్ ఎక్స్ కి ఇచ్చిన వాల్యూ అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఎక్స్ వాల్యూ ఏముంటుందో దానికి మైనస్ చేసి నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఇవ్వాలి. సో అలాంటి టైం అప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది, ఇలా ఈ ఏ చూడండి, ఏ ఎగ్జాంపుల్ అదే, సారీ బి ఎగ్జాంపుల్ అది, చూడండి ఇక్కడ బిలో ఈ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ దాకింది, సంథింగ్ 3 పాయింట్స్ అవతల దాకింది రైట్ సైడ్. అదే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ 3 పాయింట్స్ తర్వాత, పైన టాప్ లో లెఫ్ట్ సైడ్ 3 పాయింట్స్ తర్వాత తాకింది. సో అర్థం ఏంటి, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ -ఎక్స్ అనమాట. బి అనేది జీ ఆఫ్ ఎక్స్ అయితే, పైన ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే, కింద బి దగ్గర ఉన్న ఫంక్షన్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ -ఎక్స్. అదే ఏ కూడా అంతే. ఇప్పుడు ఏ ఏంటిది, అప్సెట్ డౌన్ అయింది ఫంక్షన్. అప్సెట్ డౌన్ అవడం అంటే ఏంది అంటే, ఇప్పుడు మీరు పైన ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కి ఏలో ఉన్న జీ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ కి ఇన్పుట్ ఎక్స్ వాల్యూ సేమ్ ఇచ్చిర్రు, కానీ అవుట్పుట్ ఎలా వస్తుంది, పైన ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో +3 వచ్చింది అనుకోండి, కింద ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో అది -3, కింద జీ ఆఫ్ ఎక్స్ లో -3 వస్తుంది. సో అలాంటప్పుడు ఏంటిది, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్.
అది అది వాటి అర్థం. ఇప్పుడు నేను అన్ని పాయింట్స్‌ని ఒకటేసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటిది? పైనుంచి చూడండి. ఆహ్, y = x², y = x-3 హోల్ స్క్వేర్. అంటే మనకిప్పుడు xలో నుంచి ఇప్పుడు ఏదైనా ఒక f(x) అనే ఫంక్షన్‌లో నుంచి f(x) ప్లేస్‌లో xలోని f(x) ఫంక్షన్‌లో xలో నుంచి ఏదైనా ఒక వాల్యూ సబ్ట్రాక్ట్ చేసాము అనుకోండి. అప్పుడేమవుతుంది? సారీ, ఒక వాల్యూ యాడ్ చేసాము. f(x)కి f(x+b) అని ఒక వాల్యూ పెట్టాము. f(x+b) అని వాల్యూ పెడితే ఏమవుతుంది? ఆ గ్రాఫ్ అనేది b యూనిట్స్ లెఫ్ట్ సైడ్ అవుతుంది. అదే f(x) ఫంక్షన్‌కి ఆ x ప్లేస్‌లో x-b పెట్టారనుకోండి. f(x-b) ఫంక్షన్ చేశారనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ గ్రాఫ్ అనేది ఒక 3 యూనిట్స్ రైట్ సైడ్ జరుగుతుంది. నెక్స్ట్ అలానే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ f(x) ఫంక్షన్ ఇప్పుడు చూడండి ఇక్కడ y = x², y = x²+3. y = x² అనేది f(x) అనుకోండి. y = x²+3 అనేది f(x+3) అనుకోండి. ఇప్పుడు f(x) ఫంక్షన్‌కి f(x+b) అంటే ఒక b యూనిట్స్ యాడ్ చేశారు అనుకోండి. f(x+b) అప్పుడు ఏమవుతుంది? b యూనిట్స్ ఆ గ్రాఫ్ పైకి పోతుంది. అదే f(x) ఫంక్షన్‌కి b యూనిట్స్ సబ్ట్రాక్ట్ చేశారు అనుకోండి. అప్పుడు ఆ టోటల్ గ్రాఫ్ ఏమవుతుంది? ఆ b యూనిట్స్ కిందకెళ్ళిపోతుంది. నెక్స్ట్ f(x) ఫంక్షన్‌లో x బదులు -x పెట్టారనుకోండి. అప్పుడేమవుతుంది? ఆ గ్రాఫ్ అనేది రైట్ సైడ్ ఉన్న గ్రాఫ్ లెఫ్ట్ సైడ్ ఎళ్ళిపోద్ది. లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రాఫ్ రైట్ సైడ్ ఎళ్ళిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ f(x) ఫంక్షన్‌కి ముందడ ముందర మైనస్ పెట్టారనుకోండి. అప్పుడేమవుతుంది? గ్రాఫ్ x యాక్సిస్ పైన ఉన్నది x యాక్సిస్ కిందకొస్తది. x యాక్సిస్‌కి నెక్స్ట్ x యాక్సిస్ కింద ఉన్నది x యాక్సిస్ పైకి పోద్ది. అలానే నెక్స్ట్ f(x) ఫంక్షన్‌లో x బదులు -x పెడితే ఏమవుద్ది? ఆ గ్రాఫ్ అనేది y యాక్సిస్ రైట్ సైడ్ ఉన్నది y యాక్సిస్ లెఫ్ట్ సైడ్ ఎళ్తది. y యాక్సిస్ లెఫ్ట్ సైడ్ ఉన్నది y యాక్సిస్ రైట్ సైడ్ ఎళ్తది. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో డౌట్స్ పోస్ట్ చేయండి. అలానే నేను ఇప్పుడు చెప్పిన ఈ పాయింట్స్ ఉంటాయి గదా! నేను లాస్ట్‌లో ఈ చెప్పిన పాయింట్స్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. థాంక్ యూ.